వారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాంగ్రెస్ పార్టీలో. సీనియర్స్ ముఖ్యంగా మాకంటే పెద్దలు అయిన వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ గారి దగ్గర మొదలుపెట్టుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరితో కూడా సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఆడమ్ రాజ్ అనే పేరు మేము ఉన్నప్పుడు సంతోషపడుతున్నాం, ఎందుకంటే ఆయన అప్పుడు అమెరికాలో ఉండే, నేను ఇక్కడ యాక్టివ్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం అమెరికాలో ఉండే. ఇలా దోస్తులందరూ నన్ను అంటాడు, మీరందరూ అడిగేటోడు నన్ను అంటాడు, ఆనంద్ అయితే ఇంకా వేరే వేరే మన ఇంకో ఆయన పేరు రెడ్డి, మన రెడ్లందరూ చాలా మంది దోస్తులు ఉన్నారు, అంటే దోస్తులు అంట వినోద్ రెడ్డి అంట. ఆడమ్మాయి అక్కడ ఉన్నాడు అని నాకు చెప్పేటోడు, అక్కడ ఉన్నాడు మనం పోయినప్పుడు చూసుకుంటాడు. అది అట్లా తర్వాత మేము చాలా క్లోజ్ అయ్యాం. అండ్ ఐ టెల్ యూ, ఆడమ్ రాజు గారు ఇప్పుడున్న పొజిషన్ కాదు, పార్టీలో యాక్చువల్ కానీ పోస్ట్ కాదు, గవర్నమెంట్లో పోస్ట్ రావాలని నేను ఖచ్చితంగా అడుగుతా, కోరుకుంటున్నా. ఆయన సీనియర్ అందరూ ఇప్పుడు ఆయన దోస్తులు అందరూ, దర్శకుమార్ అయితేమి, మహేష్ కుమార్ గౌడ్ అయితేమి, వాళ్ళందరితో సమకాలికుడు. అది మరి తర్వాత ఈ కుసుమ కుసుమ ప్రసాద్ వీళ్ళందరూ కూడా దోస్తులు. సో అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటుగా ఉన్నారు. వారి రాజశేఖర రెడ్డి గారితో వారికి సన్నిహిత సంబంధం, కుటుంబంతో వారు 2 మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతాం. ఇంకా మొన్న వెంకట మేమంతా కాంగ్రెస్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అక్క అన్నది ఇట్లా రాజశేఖర రెడ్డి గారు మాతోని 2009లో జయసులో గారికి టికెట్ ఇచ్చారు. ఆమె తెలియదు, పాలిటిక్స్ తెలియదు, ఏం తెలియదు. నేను ఆమె సార్లో తెలియదు, లోపల పోయినాం. నాకేం తెలియదు, వాడు ఉన్నాడు చూసుకుంటాడు, పో అన్ని చూసుకుంటాడు అని అది ఒకటే మాట్లాడాడు. బయట రాగానే కృష్ణ వచ్చిండు, గడబడి అయితే వెళ్ళాక వెళ్ళిపోద్దు, మళ్ళీ పిలుస్తాడు సార్ అన్న. ఆయన వచ్చి గడబడి చేసేదో మళ్ళీ పిలిచి చూసుకోవాలంటే చూసుకో. రాజశేఖర రెడ్డి గారి కొడుకు సిబిపించింది 1993లో ప్రగతి కాలేజ్ తీసుకుపోయి బీకామ్లో జాయిన్ చేసింది. ప్రిన్సిపల్ దగ్గర తీసుకో గార్డియన్ నేనే. రాజశేఖర రెడ్డి ప్రిన్సిపల్ అడిగాడు వేదాచలం అంటే రాష్ట్రం కొట్టారు ఓబో ఉంది దాన్ని బట్టి పామించి నింపినాక పేరెంట్స్ అంతా పడ్డాయి. నేను పెట్టిన గార్డియన్ సార్ సీఎం అయిపోయి నన్ను అయిపోయాను. ఒకసారి ఎప్పుడో కలిసి టచ్లు టచ్లు ఉన్నది ఎట్లా టచ్లు కాదు. రాజశేఖర మనకు చాలా ఎగ్జామ్ క్లోజ్ ప్లస్ పేరు పెట్టి తెలుసు. థ్యాంక్ యూ. కన్నా గారికి స్వాగతం. కన్నా గారి ముందు రావాలి, పడితే పిలవడమే. పైకి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కృపారావు గారి కుమారుడు కన్నా గారు, పొలిటికల్ ఫ్యామిలీ వారిని కూడా వారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఆయన పేరున కోరుకున్న ఆశీర్వాదాలు మీకు లభించు కాకుండా. క్రైస్తత్వం గురించి మాట్లాడుకుందామా, రాజకీయం గురించి మాట్లాడుకుందామా? రాజకీయం ఓకే, కొంచెంసేపు క్రైస్తత్వాన్ని పక్కన పెడదాం. కాంగ్రెస్ చరిత్రలో ఇందిరాగాంధీ గారికి మనస్పర్ధలు వచ్చాయి. 1969 1969 రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ ఇందిరా కాంగ్రెస్, దట్ ఈస్ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్, ఐ డోంట్ గెట్ ప్రాపర్ మెమరీన్స్ అబౌట్ దట్ వన్. గెస్ట్ హౌస్ ఇవ్వడానికి కూడా రాజశేఖర రెడ్డి గారు సిద్ధపడినది ఇందిరాగాంధీ గారికి, ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. సో he has won on behalf of Reddy Congress, not Indira Congress or Indian National Congress. ఆ తర్వాత 1972 Avudhuda, same differences were there and he sailed with the same Congress, Reddy Congress. 1975 we all know that June 25th ఎమర్జెన్సీలో మనము పాలించినాం 18 నెలలు 20 నెలలు. 1977లో పార్లమెంట్ అబాలిష్ అయ్యి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ పోవడం. 1977లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎమర్జెన్సీ పీరియడ్ను
మసిపూసి మారడకాయగా చేసి ఆ మారడకాయను మంచి గంజిగా వండి బలవార్చి ప్రజల చేత తాగించి వారి ఓట్లను వేయించుకొని జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చింది 1977. Believe it or not, it was not the will of the God. దేవుని సంకల్పము కాదన్నది వితిన్ 18 months లోపల జనతా గవర్నమెంట్ కుప్పకూలింది. ఆ తర్వాత ఒకరు కాకపోతే ఒకరు వచ్చారు. చంద్రశేఖర్ గారు వచ్చారు పిఎంగా, మురార్జీ దేశాయ్ గారు వచ్చారు, పిపి సింగ్ గారు చేశారు. సో ఆల్ దిస్ హ్యాపెన్. కమింగ్ బ్యాక్ టు ఇందిరాగాంధీ, 1978 ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విభజించబడిందో, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎలక్షన్స్ వెళ్తున్నాయి. అందులో ద్వారకా హోటల్ లకడి కప్పూల్ మీద నాదెండ్ల భాస్కర్రావు గారు, చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఈ ముగ్గురు ద్వారకా హోటల్ టెరస్ మీద కూడుకున్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని క్రిస్టియన్ చేయబడింది, నామకరణం చేయబడింది. అప్పుడు for the first time on behalf of the Indira Congress, that is Indian National Congress, Rajshekhar Reddy has won the election. 1978లో అంతకుముందు ఇందిరా కాంగ్రెస్తో కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంబైన్డ్తో కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. 1978లో మినీ రవీంద్ర భారతి, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలుసో తెలియదు, అన్ని కింద పెద్ద హాల్ ఉంటే మీద మినీ రవీంద్ర భారతి అని ఉంటుంది. ఆ రోజులలో 350 రూపీస్ రెంట్ దాన్ని. కేఈ కృష్ణమూర్తి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురికి కలిపి సన్మానం చేసిన వ్యక్తి డిడి వెంకటరాజ్. రవీంద్ర భారతి, మినీ రవీంద్ర భారతిలో దానికి కారణము సనత్ నగర్లో రాజక్కకు తెలుసు, మరియు సుధీర్ బాబు కూడా తెలుసు, డాక్టర్ పిటి రాజు అని ఉండేవాడు. క్లినిక్ ఉండేది డాక్టర్ పిటి రాజు, ఆ క్లాస్మేట్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. అప్పుడప్పుడే నేను రామ్దాస్ నాకు రాజకీయ గురువు, వారి ద్వారా రాజకీయ కార్యక్రమాలు నేర్చుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్నాను. రాజగారు అన్నారు, ఇక్కడే లోకల్గా చేస్తే ఎందుకు, నేను ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తాను రా అని తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన కంప్లీట్గా డౌన్లో రాజశేఖర రెడ్డి గారి ఇల్లు కంప్లీట్ డౌన్లో ఉండేది. అది కూడా ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ రోజు తీసుకుపోయాడు, కేక్ తీసుకుని వెళ్ళాడు. అప్పటికి ఆయన చర్చ్కి వెళ్ళిపోయాడు, కలవడానికి కుదరలేదు. సో వాట్ ఐ సే వాట్ టు బి సే, క్రిస్టియానిటీ మనసులో ఉన్నప్పటికీ రాజకీయ జీవితం మీద ఆశ ఉన్న వ్యక్తిగా, రాజకీయాలతో అనుబంధము సంబంధం ఉన్న ఫ్యామిలీ కాబట్టి, బ్యాక్ టు ది సబ్జెక్ట్, పాలిటిక్స్ విత్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత 78లో ఇందిరా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళల్లో ఈ ముగ్గురు స్నేహితులు. దాంట్లో చంద్రబాబు గారి స్టేట్మెంట్లు, ఇందిరాగాంధీ గారు ఎక్కడ నిలబడితే ఎక్కడ చెప్తే అక్కడ మామ కగర్షగా నిలబడతారని చెప్పడము, కాంగ్రెస్ ఓడిపోగానే మామ సంఖ్యలో చేరడం, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చినాము. అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి కేఈ కృష్ణమూర్తికి మాత్రం స్నేహం చెడలేదు. కేఈ కృష్ణమూర్తి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. 83 ఎలక్షన్స్లో రామారావు గారు వచ్చి రావడము, ఎప్పటి నుంచో ఆయన వాంఛిస్తూ కలగంటూ ఉన్నటువంటి పదవి వచ్చినట్టే వచ్చిపోయింది చాలా పర్యంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1992లో పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ పేరు డిక్లేర్ అయింది అనుకున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మొత్తము రోడ్ నెంబర్ 2 వైఎస్ గారి ఇంటి దగ్గర కాపలా సిద్ధం చేస్తూ ఉన్న సమయంలో రాత్రి 11:30కు నా స్నేహితుడు ధర్మాన ప్రసాదరావు గారి ఇంట్లో
నాకు ప్రియ మిత్రుడు అతను, శ్రీకాకుళం అతను. ఎమ్మెల్యే కాకముందటి నుంచి నాకు మంచి మిత్రుడు. నేను ఆ జిల్లాకు అబ్జర్వర్గా చేశాను, శ్రీకాకుళం జిల్లాలకు. సో అట్లా పరిచయం మొదలయ్యింది. టెరెస్ మీద కూర్చున్నాం మేము. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ కన్ఫర్మ్ అయిందన్న వార్త కోసానికి వేర్ వెయిటింగ్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అదొకసారి అయితే, దానికన్నా ముందు సంగతి 89లో జరిగింది. మహామహులందరూ భయపడ్డారు, ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆల్సో ఫియర్ టు కాంటెస్ట్ ఇన్ స్టేట్ ఫర్ ది అసెంబ్లీ. బాగారెడ్డి గారు ఎంపీఏ, వైఎస్ గారు, ఈవెన్ చెన్నారెడ్డి ద టైగర్ ఆఫ్ తెలంగాణ ప్రిఫర్డ్ నల్గొండ. All of them wanted to be central minister rather than called as an MLAs of the state assembly. So 89లో మహామహులు పోతే ఓన్లీ దేర్ వాజ్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. బట్ లాస్ట్ 11th అవర్లో రాజీవ్ గాంధీ గారు ఇన్స్ట్రక్టెడ్ డాక్టర్ చెన్నారెడ్డి టు కాంటెస్ట్ ఫర్ ద స్టేట్. అప్పటికి ఆల్మోస్ట్ 294 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అన్ని పంచిన కేవలము హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మాత్రమే మిగిలింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ టోటల్లీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ శివశంకర్ గ్రూప్. పుంజాల శివశంకర్ గారి గ్రూప్తో నాకున్న సత్సంబంధాల వల్ల, వారి కుమారుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మటుకు బాధ్యతలు నాకు అప్పచెప్పడం వల్ల ఈ సంగతులన్నీ నాకు తెలియడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిసైడ్ అయిపోయిన తర్వాత 13లో 5 ముట్టుకోలేము మనం. ఈరోజు 7, ఆ రోజు 5. అవేవో ఇంకా చెప్పనక్కర్లేదు నేను ఇక. బికాస్ పాలిటిక్స్ అన్నప్పుడు అంతో ఇంతో మీకు అవగాహన ఉండుంటుంది. సో I don't want to go into deep about that 5 constituencies in the period of 1989. ఇప్పుడంటే 7 అనుకోండి డిలిమిటేషన్లో. Coming back to Himayat Nagar, for the first time Mr. V. Hanumantrao is contesting from there. So టిక్ అయిపోయింది. మషరాబాద్కి వచ్చేటప్పటికి సరోజిని పుల్లారెడ్డి గారు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా శిష్యుడికి, మా తమ్ముడికి, కోదండరెడ్డి గారికి ఇవ్వండి అని ఆమె రిక్వెస్ట్. మషరాబాద్ అయిపోయింది. సికింద్రాబాద్ PA to రాజీవ్ గాంధీ అండ్ సోనియా గాంధీ, మిస్టర్ జార్జ్. ఇంకా డీప్గా పోతూ అవుట్లైన్ ఇస్తున్నాను అంతే. నా సహోదరి, మా యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా చేసిన ఆమె మేరీ రవీంద్రనాథ్ గారు. టిక్ అయిపోయింది. ఖైరతాబాద్ మీద తొంగి చూసే ధైర్యం ఎవరికి లేదు. ఖైరతాబాద్ పేరు కూడా తీసుకొని ఆ నామినేషన్ అప్లికేషన్ ఫామ్ మీద రాయడానికి సాహసం కూడా కళలో కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు. అటు దీనికి ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. సికింద్రాబాద్ రిజర్వ్. సో దాని మీద ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరు ప్రిఫర్ చేయరు. మరి రాజీవ్ గాంధీ గారు చెన్నారెడ్డి గారిని స్టేట్ కాంటెస్ట్ చేయమని చెప్పాడు. ఆయన హోమ్ కాన్స్టిట్యున్సీ మేడ్చల్. అప్పటికి ఆ మేడ్చల్ ఉమా వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారు. సో దేర్ ఈస్ నో అదర్ కాన్స్టిట్యున్సీ ఫర్ చెన్నారెడ్డి టు కాంటెస్ట్ ఫర్ ద స్టేట్ అసెంబ్లీ ఎక్సెప్ట్ సనత్ నగర్. ఇంకోటి మలక్పేట్ మర్చిపోయాను. మలక్పేట్ సుధీర్ కుమార్ గారు వారి ఊరు ఆ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, పర్వ్యూలోకి వస్తుంది కాబట్టి హీ ప్రిఫర్డ్ దట్ వన్. మామిడిపల్లి ఉంటే మామిడిపల్లి కనిపించలేదు. ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఏపీ ఖైరతాబాద్ అండ్ మలక్పేట్ అప్పట్లో. సో మిగిలింది ఈ 7 అయిపోతే మిగిలింది ఒకటే ఉండింది, దట్ ఈస్ సనత్ నగర్. జైపూర్లో ఫైర్ యాక్సిడెంట్ కావడము, రాజీవ్ గాంధీ గారు హెలికాప్టర్లో సందర్శనకి వెళ్ళిరని, మీరు ఎక్కడ కాంటెస్ట్ చేస్తున్న డాక్టర్ అని అంటే ఐఎమ్ కాంటెస్టింగ్ ఫర్ నల్గొండ అన్నాడు. ఆబ్వియస్ దట్ a face should be there for the state assembly as a chief minister. You drop your application for the state, not for the central. అది కూడా చెన్నారెడ్డి గారు రావడము, వారికి పనిచేయడము, ఆ తర్వాత ఆయన మళ్ళీ
గవర్నర్గా పోవడం, వాళ్ళ కొడుకు రావడం, ఆ ప్రక్రియ ప్రాసెస్లోనే రాజశేఖర రెడ్డి గారికి 92లో విజయభాస్కర్ రెడ్డి కాకుండా